కృపాసత్య సంపూర్ణుడు అయిన పరలోకమందున్న దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆదివారమున ఉదయకాలమున మీ యొక్క సన్నిధిలో ఆరాధనలోనైనా మీ నామాన్ని పాటల ద్వారా మహింపరిచి ఉన్నాము. వాక్య పరిచర్యలో కూడా మీ యొక్క తోడు సహాయాన్ని దయచేయండి. విత్తబడే ప్రతి వాక్యము మా యొక్క హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ప్రతి క్షణము మనలను కంటికి రెప్పల కాపాడుతూ సజీవులు ఉన్నటువంటి దేశంలో మనలను ఉంచిన విధానాన్ని బట్టి గొనడైన దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 12వ అధ్యాయం 34 వచనాలు మనం వీటి యొక్క వివరణ నేర్చుకున్నాం. మిగిలినటువంటి సందర్భాలను ఈరోజు ఆలోచన చేద్దాం. గడిచినటువంటి వారంలో హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఏ మనుషుని యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి మాటలు ఉన్నాయో, అందులో ఉన్నటువంటి ఆ యొక్క భావాలను బట్టే మనుష్యుడు మాట్లాడతారు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ, ఎగ్జాంపుల్గా ఒక వాటర్ బాటిల్లో ఖాళీ వాటర్ బాటిల్ అయితే అందులో ఏమీ లేనట్టు, అందులో వాటర్ ఉంది కాబట్టి బయటకు కూడా అదే వాటర్ వస్తుంది, అదే కనబడుతుంది. అక్కడ వాటర్ బాటిల్ అనేది మానవుని యొక్క హృదయంతో పోలుస్తూ ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కూడా జరిగింది. రైట్. 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే పైన ప్రభువారు మాట్లాడుతూ హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అన్నారు. ప్రతి మనిషికి హృదయం ఉంది. ఆ మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలను బట్టే మనిషి మాట్లాడతాడు, అనగా నోరు మాట్లాడుతుంది. అలాగే కింద మాట్లాడుతూ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును అన్నాడు. సజ్జనుడు అనగా మంచివాడు. ఈ మంచి వ్యక్తి ఏం చేస్తాడట? తన దగ్గర ఉన్నటువంటి మంచి ధననిధి అందులో నుండి సద్విషయములను తెస్తాడట. సద్విషయము అనగా విషయం అంటే విషయమే. ఇక్కడ సద్ అనేది సత్యము లేక మంచి అనే అర్థాన్ని కలిగి ఉంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును అన్నాడు. దీనికి ఆపోజిట్ సజ్జనుడు అంటే దుర్జనుడు, మంచి ధననిధి అనగా చెడ్డ ధననిధి. సద్విషయములకు బదులుగా ఇక్కడ దుర్విషయములు అంటే చెడ్డ విషయాలు. అంటే అందుకని నేను చాలా సందర్భాల్లో చెబుతూ వాక్యాన్ని చదివేటప్పుడు దానిని ఆ యొక్క వాక్యానికి రివర్స్లో ఉండేటటువంటి వాక్యం ఏంటో అని మనం ఆలోచిస్తే అప్పుడు మనం చదివినటువంటి వాక్యానికి సరి అయిన సమాధానం అనేది దొరుకుతుంది అని చెప్పాను. అలాగే ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యానికి పూర్తి విరుద్ధంగా నెక్స్ట్ కిందే దాని కంటిన్యూషన్లోనే రాశారు. అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ సజ్జనుడు, దానికి ఆపోజిట్లో దుర్జనుడు, సద్విషయాలు దుర్విషయాలు, ధననిధి
ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెస్తే, దీనికి ఆపోజిట్లో దుర్జనుడు ఏం చేస్తాడు? దుర్జనుడు అనగా చెడ్డవాడు లేదా దుష్టుడు, దుష్టుని సంబంధి. ఇతను ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్నటువంటి చెడ్డ విషయాల్లో తన దగ్గర ఉన్నటువంటి ధననిధిలో నుండి ఆ యొక్క దుర్విషయాలను తెస్తాడట. అప్పుడప్పుడు కొంతమందిని మనం చూస్తే, వీడు వస్తున్నాడరా ఏదో గిల్లి గజ్జం పెట్టడానికి వస్తాడు, వీడు వచ్చాడంటేని, వీడు వస్తున్నాడరా ఎవరొకరిని ఏదోటి అంటాడు వచ్చాడంటేని. అంటే మన ఇంటికి కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఫంక్షన్లు అవి జరిగేటప్పుడు కొంతమంది చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళ మీద కూడా మనకి ఇదే ఫీలింగ్ ఉంటుంది. ఇదిగో పలానా ఆవిడ వస్తుంది, ఏమో ఇప్పుడు ఎవరి మీద వెలిగించి వెళ్ళిపోద్దో అనుకుంటాం కదా జనరల్గా. అంటే వాళ్ళ ప్రస్థానం అనేది తెచ్చేటప్పటికి వారు ఎలాంటి వారో, వారు ఏం మాట్లాడతారో, వాళ్ళు వస్తే ఏం జరుగుతుందో ఆల్రెడీ మనకు పిక్చర్ క్లారిటీగా అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళు మంచివారే అనుకోండి, వచ్చిన తర్వాత మంచి విషయాలు మాట్లాడతారు. అదే కనుక వారు చెడ్డవారే అనుకోండి, వచ్చిన తర్వాత ఏదో ఒక చెడును కలిగించే పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసి వెళ్తారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా మనల్ని చూసి ఒకరు ఇది వస్తుందరా బాబోయ్, లేదా ఈడు వస్తున్నాడరా బాబు, ఏం వెలిగిస్తాడో, ఎలాంటోడు అనేటటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోకూడదు. ఒకవేళ ఆ థాట్సే కనుక మన మీద ఎదుటి వరకు వచ్చాయి అనుకోండి, ఇక జీవితంలో మనల్ని ఎక్కడికి పిలవరు, మనల్ని ఎవరు నమ్మరు, మనకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వరు, మనల్ని మొత్తానికి తీసి పక్కన పెడతారంతే. అంటే ఒక వ్యక్తి మీద అనేకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంటే, వాళ్ళు వచ్చారు అంటే అక్కడ ఏదో క్రియేట్ చేస్తారన్నమాట. మంచోడు వచ్చాడంటే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు, అక్కడ చెడ్డోడు వచ్చాడంటే చెడ్డ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. ఉదాహరణకి మీ బంధువులే వచ్చారు, మన ఇంటికి వచ్చినటువంటి మన బంధువులతో మనం మాట్లాడకపోతే బాగోదని, పలకరించకపోతే బాగోదని, వాళ్ళని మన ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమానికి పిలిచాం కనుక వచ్చిన వెంటనే ఆప్యాయంగా ఎలా ఉన్నావు అని అడిగితే, నీ దయవల్ల ఇంకా పోలేదు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అదే నేనేమడిగాను, చెప్పే సమాధానం ఏం చెప్పాలి? ఎలా ఉన్నారంటే దేవుని దయ వల్ల బాగున్నాను, లేదా మీ అందరి ఆశీర్వాదాల వల్ల క్షేమంగానే ఉన్నాను. ఇది నేను బాగున్నాను, మరి మీరు ఎలా ఉన్నారని అడిగితే అక్కడ మంచి వాతావరణం క్రియేట్ అవుద్ది. వచ్చినట్టు ఇలాగ అన్నారు అనుకోండి, అడిగిన వాళ్ళకి ఇంకా అప్పుడే అయిపోద్ది, ఫీజులు ఎగిరిపోతే ఇంక మళ్ళీ దీంతో వెళ్ళేదాకా మాట్లాడకూడదు అనుకుంటారు. పోనీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎలా వెళ్ళారంటే ఇంకా సావలేదులు అన్నారనుకోండి, ఇంకెలా ఉంటుంది? ఇవే కదా. అంటే మన దైనందినటువంటి జీవితంలో మనం మాట్లాడేటటువంటి మాటల్లో ఎన్నో ఇలాంటి పదాలను మనం మాట్లాడుతూ ఉంటాం. అది వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. వంకలు పెట్టి మాట్లాడాలు, చిన్నపిల్లలు వంకలు పెట్టి తిట్టడాలు, కోల్ని లేకపోతే కుక్కలను వంకలు పెట్టి మాట్లాడాలు, లేదా ఆ సందర్భానికి సంబంధం లేనటువంటి వారు అక్కడ ఉంటే వారిని వంకబెట్టి మాట్లాడాలు, ఇవన్నీ కూడా చాలామంది చేస్తారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి మాటలు ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఇక్కడ దుర్జనుడు అని రాశారు, అంటే చెడ్డవాళ్ళు. అందుకని సజ్జనుడు తన మంచి ధననిధుల్లో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు అంటే చెడ్డోడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే మనందరికీ ఏమున్నాయి? ఇప్పుడు ధననిధులు ఉన్నాయి. ఏమున్నాయి? హృదయం అనేది ధననిధి. ఈ ధననిధిలో నుండి సద్విషయాలను తెస్తే సజ్జనుడుగాను, దుర్విషయాలను మాట్లాడితే దుర్జనుడుగాను మనలను మనమే ఎదుటివారికి కనబరుచుకుంటున్నాం. మనకేముంది? ధననిధి ఉంది. ఓ బ్యాంక్ ఉందన్నమాట. ఏంటా బ్యాంకు? హృదయం. అందుకని ప్రభువారు ముందే చెప్పేశారు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏమి లేదనుకోండి, ఏమీ లేనట్టుగానే ఉంటుంది. ఇంకా పాత నిబంధనలో సామెతల గ్రంథంలో రాశారు ఏంటంటే, ఒకరి యొక్క హృదయములో
ఉన్నటువంటి ఆలోచనలను బట్టి ఈ ఫేస్ రీడింగ్ అనేది, ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతుంది అని యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. అంటే అతని హృదయంలో ఒక మంచి ఆలోచన, మంచి భావన అనేది ఉందనుకోండి, ఫేస్లో తెలియకుండానే పౌడరు, ఫేస్ క్రీమ్ రాయకపోయినా గ్లో వస్తుంది. ఎవరికైనా అంతే. ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నారనుకోండి, ఎలాంటి క్రీములు రాయకపోయినా సంతోషంగా, నవ్వుతూ, ఆనందంగా మొహంలో ఒక మెరుపు, ఒక కళ అనేది వస్తుంది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే కాదు, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది. అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో మనం చాలామందితో మాట్లాడుతూ ఏరా అలా ఉన్నావు అంట. వాళ్ళు వస్తారు, ఏం మాట్లాడరు, క్యాజువల్గా ఏదో మాట్లాడతారు తప్ప వాళ్ళకి ఏం జరిగింది ఏం చెప్పరు. అప్పుడు మనం అంటాం, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అంటే, ఏమీ లేదంటే నీ కళ్ళు చెప్పట్లేదా, ఏం జరిగిందో నీ మొహం తెలియట్లేదా, నీ బొగ్గలు తెలియట్లేదా? తెలిసిపోద్ది. కళ్ళు తెలుస్తాయి, మొహం తెలుస్తుంది, బొగ్గలు తెలుస్తాయి, మాట తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అంటే సంతోషంగా ఉంటే ఏంట్రా ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావు అని మనమే అడుగుతాం. లేకపోతే ఏరా డల్గా ఉన్నావు అని మనమే అడుగుతాం. అంటే ఎదుటి వారికి తెలుస్తుంది అన్నమాట. అంటే జరిగినటువంటి సందర్భాలను అవి దాయటం, కప్పిపుచ్చడం అనేది అంత ఈజీ కాదు. అది బయటికి కనబడుతుంది. మొత్తానికి మనకు ధననిధి ఉంది, అందులో దుర్విషయాలను నింపుకుంటామా లేదా సద్విషయాలను నింపుకుంటామా అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ సద్విషయాలంటే లోకంలో ఉన్నటువంటి విషయాలు కాదు, కానీ వాక్యానుసారమైన, సత్య సంబంధమైన, పరలోకానికి నడిపించే దైవికమైన భక్తి జీవితాలకు అవసరమైనటువంటి విషయాలతో మన హృదయం నింపుకొని ఉండాలి. లోకానుసారమైనటువంటి విషయాలతో నింపుకొని ఉన్నప్పుడు కావండి మనం లోకానికి చెడుగానే కనబడతాం. అందుకనే దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్యాంక్, ధననిధి అనే హృదయాన్ని మనం సద్విషయములతోనూ వాక్యములతోనూ నింపుకొనినటువంటి వారే ఉండవలెను. నెక్స్ట్ 36, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. ఈ మాటను ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను అనగా నాటయం, నేను కాదు, యేసు వారు చెప్తా ఉన్నారు. ఏమని? మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్నారు. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాట అట. మనుషులంటే ఎవరు? మనుషులంటే ఎవరండి? మనమే కదా. అంటే మనం మాట్లాడేటటువంటి వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట, అర్థమైన, వ్యర్థమైన, అర్థవంతమైన సద్విషయములను, ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన మాటల గురించి కాదు లెక్క. దేని గురించి ఉంది? వ్యర్థమైన మాటల గురించి ఉంది లెక్క. అంటే సద్విషయాల గురించి లెక్కలేదా? లేదు. సద్విషయాలు నువ్వు ఎన్ని మాట్లాడినా దానిని విమర్శలోనికి తీసుకోవట్లేదు. మరి వేటిని తీసుకుంటున్నాడు? వ్యర్థమైన మాటలు తీసుకుంటున్నాడు. డైలీ మన ఫోన్ కాల్స్లో వ్యర్థమైన మాటలు ఉంటాయా? ఉంటాయి, ఉండవా? ఇద్దరు స్నేహితుల మధ్య వ్యర్థమైన మాటలు ఉంటాయా? ఉంటాయి, ఉండవా? రాత్రికాలంలో ఇద్దరు ఫ్రెండ్స్ మందు కొట్టారు అనుకుందాం, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వ్యర్థమైనదా, అర్థమైనదా? ఏంటది? వ్యర్థమైందే కదా. అంటే ప్రతిరోజు
ఉదయం లేచింది మొదలుకొని రాత్రి ఎప్పుడో మనం నిద్రలోనికి వెళ్ళేంత వరకు సమాజంలో అనేకులతో మనం మాట్లాడేటటువంటి మాటలలో అనేకమైన మాటలు ఏం మాటలు ఉంటాయి? అవి వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటల గురించి లెక్క అడుగుతానంటున్నారు ఆయన. ఎవరు? యేసువారు. ఎప్పుడు అడుగుతారట? ఇప్పుడు అడుగుతారా? ఇప్పుడేం అడగరట. విమర్శ దినం అనేది ఒకటి ఉందట. ఉందా లేదా? ఏంటి ఆ విమర్శ దినము? విమర్శ దినం అంటే ఏంటిది? తీర్పు దినం లేదా జడ్జిమెంట్ డే. విమర్శ దినం అనగా తీర్పు దినం. ఈ తీర్పు దినాన ప్రభువారు అడుగుతారట లెక్క. అంటే అసలు తీర్పుకి వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే ఆయన ఏమడుగుతాడట? వీటి లెక్క కూడా అడుగుతాడట. ఏటి లెక్క? వ్యర్థమైన మాట లెక్క కూడా అడుగుతాడట. అంటే మనం తీర్పులోనికి వెళ్ళకపోతే దీని నుండి తప్పించుకుంటాం కదా మనం. అయితే తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆ ప్లాన్లో మనం బ్రతకాలి భూమి మీద. తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెళ్ళకూడదు. తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే వెళ్ళకూడదు. అంటే మన భక్తి జీవితంలో మనలను తీర్పు మాటలు, వాక్యానికి విరుద్ధమైన మాటలు, సత్యానికి దూరం చేసేటటువంటి మాటలు, విశ్వాసుల మనసులను చెరిపేటటువంటి మాటలు, దేవుని గూర్చినటువంటి అసత్య బోధలు, లోకంలో పాపభూయిష్టమైనటువంటి జీవితాలు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తారు? మరణంలో నుండి తీర్పులోనికి వెళ్తారు. లేకపోతే మరణంలో నుండి జీవంలోనికి దాటేస్తారు. మధ్యలో తీర్పు ఉంది. తీర్పును లాంగ్ జంప్ చేస్తారన్నమాట. ఎవరు? పరలోకానికి ఆహ్వానింపబడినటువంటి వారు, పరలోక సంబంధులు మరణంలో నుండి జీవంలోనికి దాడతారట. మధ్యలో ఏముంది? తీర్పు ఉంది. ఇది మరణం, ఇది దేవుడిచ్చి నిత్య జీవం. మధ్యలో తీర్పు ఉంది. అనగా ప్రతి మనిషికి ఇక్కడ మరణం వస్తుంది. మరణం తర్వాత కొందరేమో తీర్పుకి వెళ్తారు. ఇదే మరణం తర్వాత కొందరేమో ఈ తీర్పుకి వెళ్లకుండా లాంగ్ జంప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జీవానికి వెళ్ళిపోతారు. అనగా అందుకని ప్రభువారు చెప్తా ఉన్నారు, తీర్పు తీర్చేది ఎవరు? ఈ మాటలు చెప్తున్న ఆయనే. నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నాడే, ఆయనే ఒకానొక రోజున విమర్శ దినమందు తీర్పు తీర్చే ఆయన కూడా ఆయనే. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది రైటా రాంగా? రైటేనా రాంగా? అప్పుడప్పుడు మాస్టర్ అంటాడు, అరే ఈ లెసన్ నేనే చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వస్తుంది, మీ పేపర్ వాల్యుయేషన్కి కూడా నేనే వెళ్తాను. ఎవడైనా గనక తిక్క సమాధానాలు రాస్తే ఆ పేపర్ పట్టుకొచ్చి మరి క్లాస్ రూమ్లో చదివి వినిపిస్తానని కూడా చెప్తాడు. అలాగే జరిగే ఉండొచ్చు కొందరు విద్యార్థుల జీవితంలో. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, మా మాస్టరే కదా మాకు మార్కులు వేసి పాస్ చేస్తారు అన్నటువంటి ఆలోచనతో ఏమి మీరు ఉండకండి. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక చాలా జాగ్రత్తగా చదవండి, ఇది ఖచ్చితంగా పరీక్షలో వస్తుంది, దీనికి కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళే పాస్ అవుతారు అని చెప్పినప్పుడు ఇంకా ఆ సబ్జెక్ట్ విషయంలో, ఆ యొక్క ఫార్ములా విషయంలో, ఆ సిద్ధాంతం విషయంలో స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక అవును కదా? ఇంక అందులో ఇంక ఎలాంటి సందేహం కూడా లేదు. ఎగ్జామ్ 100 మార్కుల్లో ఖచ్చితంగా ఇది ఒక 15 మార్కులకు వస్తుందంటే దీన్ని ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. ఇంకా ఇది లేని ఎగ్జామ్ పేపర్ అంటూ లేదన్నాడంటే ఖచ్చితంగా అది నేర్చేసుకోవాలి. 15 మార్కులు వచ్చి అంటే ఇంకో 20 మార్కులు ఎలాగలా సంపాదించామంటే స్టాంప్ మార్కులతోనే పాస్ అవుతాం. ఇంకెందుకు మించి ఏం చెప్తారు? ప్రభువారు కూడా అదే చెప్తా ఉన్నారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి మీరు అని చెప్పారు. ఇప్పుడు ఆయన అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత మన నోటి మాటలు ఎలా ఉండాలి? నాలుక సబ్జెక్ట్ మనం విన్నాం కదా. నాలుక అగ్ని వంటి నాలుక, కట్లపాము వంటి నాలుక, విషపూరితమైన నాలుక,
ఆ పెదవులు వెంబడి వచ్చేటటువంటి మాటలే పాయిజన్ అని కూడా మనం విన్నాం. సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు ఉంటాయి, నాలుకను గూర్చి, మాటను గూర్చి, నోరును గురించి. గనుక ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఏం ఉండకుండా చూసుకోవాలి? వ్యర్థమైన మాటలు ఉండకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత ఎవరిది? మందేనా? ఎవరిదన్నానా? ఏమండి, ఈ బాధ్యత ఎవరిది? మనం మాట్లాడే మాటల్లో వ్యర్థమైన మాటలు ఉండకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? మనదే. మీ బాధ్యత నాది కాదు, ఇక నా బాధ్యత మీది కాదు. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. వెళ్ళి దేవునికి ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. అంటే అసలు మనం తీర్పులోనికి, విమర్శ దినము జరిగేటటువంటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి జరిగేటటువంటి ఆ జడ్జిమెంట్లోనికి మనం వెళ్ళకపోతేనే గొడవ ఉండదు కదా. అసలు అలాగ వెళ్ళకుండా ఉండాలి అంటే మన మాటల్లో ఏముండకూడదు? వ్యర్థమైన మాటలు ఉండకూడదు. సామెతల గ్రంథంలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు, మూసుకోవడం అంటే నోరుమూయి అంటాం మనం. నోరు మూయడం అంటే పిల్లలైతే ఖచ్చితంగా మోస్తారు నోరు, నోటు మీద వేలు పెట్టి అంటారు. అంటే ఇంక మాట్లాడకుండా సైలెంట్గా మామూలుగా వేలు పెట్టకుండా సైలెంట్గా ఉండంటే ఆడు ఏదో ఒకటి మాట్లాడతాడు. అందుకని టీచర్లు ఏం చెప్తారు? వేలు పెట్టు నోటు మీద, ఆ వేలు తీసేవా దెబ్బలు తగులుతాయి అంటే అప్పుడు భయపడతారు. అంటే నోటు మీద వేలు పెట్టు, నోరు మూసుకో అంటే ఈ చేత్తో మూసుకోవడమే. అంటే పెద్దోళ్ళు అంటే నోరు మూసుకోక్కర్లొద్దు, కానీ మాట్లాడకుండా ఉంటే సరిపోద్ది. పిల్లలైతే ఖచ్చితంగా మూసుకోవలసిందే, రెండు చేతులతో కూడా మూసుకోవలసిందే. అందుకని తన పెదవులను కాచుకోమంటున్నాడు. వ్యర్థమైన మాటల్లో ఏముంటుందట? దోషం ఉంటుంది. ఆ దోషం పాపముగా, పాపము నిన్ను తీర్పులోనికి, విమర్శలోనికి తీసుకెళ్లేదిగా ఉంటుంది. కనుక వ్యర్థమైన మాటలు మన నోటి వెంబడి రాకూడదు. వచ్చిన పర్లేదులేండి అన్నారనుకోండి, సరే సాహసం చేయండి, సాహసం చేయండి. ఎక్కడైతే నో పనిష్మెంట్, పనిష్మెంట్లు ఏముండవు ఇక్కడ. నాకు వాక్యాన్ని చెప్పడానికి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే నేను ఏదైనా మాట్లాడతానేమో తప్ప ఇక మరలా ఏం మాట్లాడు. అంటే ఇక్కడ మీరు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడినా, సంఘంలో మీరు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడినా, మీ డ్యూటీలో మీరు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడినా, మీ పనిలో మీకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళంటే ఎవరు లేరు. పనిష్మెంట్ ఎవరో కూడా, కానీ ఎవరిస్తారట పనిష్మెంట్? దేవుడిస్తాడట. ఏంటి, మాట్లాడుకున్నా సరే పనిష్మెంట్ ఇచ్చేస్తాడా? అంటే మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? 100% ఉంది, మాట్లాడుకోండి. కానీ అందులో ఏముండకూడదు? మీకు ఇండియన్ పీనల్ కోడ్లో, భారత రాజ్యాంగంలో, భారత చట్టంలో ఏమండి ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఐపీసీ ఆర్టికల్స్లో మనకి ఇవ్వబడినటువంటి ఒక ఆర్టికల్లో ఒక హక్కు ఏంటి, ప్రాథమిక హక్కు ఏంటంటే వాక్ స్వాతంత్రపు హక్కు. ఏంటి? వాక్ స్వాతంత్రపు హక్కు. వాక్కు అనగా మాట, అంటే భావ ప్రకటన హక్కు. వాక్ స్వాతంత్రపు హక్కు అంటే నేను మాట్లాడడానికి నాకేముంది? హక్కు ఉంది. మీరు మాట్లాడడానికి మీకేముంది? మీకు హక్కు ఉంది. మీ భావాలను ప్రకటించుకోవడానికి మీకు హక్కు ఉంది. నా భావాలు నేను తెలియపరచుకోవడానికి నాకు హక్కు ఉంది. హక్కు లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే అందరికీ ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి. వీటినే ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక హక్కు. ఏం హక్కు ఇది? మాట్లాడే హక్కు లేదా భావ ప్రకటన హక్కు ఉందిగా, అందరికి ఉంది. అంటే మాట్లాడితే పోలీసులు తీసుకెళ్ళి లోపలేస్తారా? వేయరు. ఎందుకు వేయరు? మనకు మాట్లాడుకోవడానికి హక్కు ఉంది కాబట్టి. మన భావాలు ప్రకటించుకుంటే పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడతారా? అప్పుడు కూడా పెట్టరు. ఎప్పుడు పెడతారు అంటే మన భావాలు మనం ప్రకటించుకుంటే స్టేషన్లో పెట్టరు, ఎందుకంటే మనకు భావ ప్రకటన హక్కు ఉంది కాబట్టి. అయితే భావ ప్రకటన హక్కు ఉంది కనుక, మాట్లాడుకునే వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కనుక, ఏది పడితే అది మాట్లాడేసామనుకోండి, ఏది పడితే అది చూపిస్తున్నాం, ఇది నా భావం అని వ్యక్తపరుస్తూ ఉన్నామనుకోండి, అది
అన్ని సందర్భాల్లోనూ రైట్ అవుతుందా? లేదు లేదు. కొన్ని సందర్భాల్లో ఆ భావ ప్రకటన హక్కును లేదా మాట్లాడే వాక్ స్వాతంత్రపు హక్కును ధిక్కరించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఆ స్వాతంత్రాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతామో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో పెడతారు. అదేంటండి, మాట్లాడితే భావాన్ని ప్రకటిస్తే పోలీసులు ఎందుకు స్టేషన్లో పెడతారంటే బూతులు మాటలా కాదా? బూతులు మాటలేనా? ఇప్పుడు టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పాడు, పిల్లలు కూడా మాస్టర్తో మాట్లాడారు. ఇది ఇబ్బంది ఏం కాదు. ఒక రైతు పొలంలో పనిచేసే పనివారితో మాట్లాడాడు, పనివారు కూడా రైతుతో మాట్లాడాడు, యజమానితో మాట్లాడాడు. అది కూడా ఇబ్బంది కాదు. నేను ఇప్పుడు మీతో వాక్యాన్ని పంచుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో మీ మంచి చెడును కూడా అడుగు తెలుసుకుంటాను. అది ఇబ్బంది కాదు. మీరు కూడా నాతో మాట్లాడతారు, అది కూడా ఇబ్బంది కాదు. అర్ధరాత్రి ఒకడు పేకల దాకా తాగొచ్చి ఇంటి మీదకి వచ్చి అమ్మ నా బూతులు తిట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు మాట్లాడే హక్కు ఉంది అన్నాడు. వచ్చి నా భావాలు ప్రకటించుకునే హక్కు ఉంది అన్నాడు. బూతులు తిట్టిది నా భావం అంటున్నాడు. వచ్చి ఆ బూతులు కూడా మాటలే కదా, నోటితోనే వచ్చినాయే కదా. వాడు అనేటటువంటి ప్రతి భయంకరమైన మాట కూడా ఆడి భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు కదా. రైటేనా మరి ఇది? వాడేమంటాడు? నేను ఏమనలేదంటాడు తెల్లారు లేచిన తర్వాత. అస్సలు నేను ఏమనలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నేను అసలు ఈ ఊర్లోనే లేనంటాడు. మరి చూసిన వాళ్ళంతా ఏం చూశారు? విన్న వాళ్ళంతా ఏం విన్నారు? మొత్తానికి ఇక కుదరదు అనుకుంటే రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు అంటాడు. అంతే, రాత్రి ఏం జరిగిందో అసలు నాకు తెలియదు అంటాడు. అంటే ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నమే తప్ప వాడు చేసినటువంటి తప్పు రికార్డెడ్గా ఉండదా? జనాలకు వినపడదా? కళ్ళతో చూడరా? ఎవరు వీడియో తీయరా? అన్నీ కూడా రికార్డెడ్గానే ఉన్నాయి. కానీ ఏం చెప్తున్నాడు మరుసటి రోజు? నేను వెళ్ళలేదు, నేను తిట్టలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నేను అసలు ఏమీ మాట్లాడలేదు, అసలు నేను ఊర్లోనే లేను, అసలు రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు అంటాడు. అంటే ఇవన్నీ తప్పించుకునేవి. అంటే భావ ప్రకటన హక్కు ఉంది, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది అని దాన్ని దుర్వినియోగం చేసామనుకోండి, ఖచ్చితంగా ఈ భూమి మీద పోలీసులు ఉన్నారు, స్టేషన్లు ఉన్నాయి, కేసులు పెడతారు, జైల్లో పెడతారు. ఇది అందరికీ తెలిసిందే. అలాగే మనకు మాట్లాడుకోవడానికి కూడా దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను మనం చెడగొట్టామనుకోండి, అనగా దుర్వినియోగం చేసామనుకోండి, ఆయన కూడా ఏం చేస్తాడట? విమర్శ దినంలోనికి నడిపిస్తాడట. విమర్శ దినం అంటే జడ్జిమెంట్ జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. తీర్పులోనికి వెళ్ళిపోవాలన్నమాట. తీర్పులోనికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఏంటా తీర్పు? నీవు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి నువ్వు దేవునికి లెక్క చెప్పాలట. ఆ లెక్కలన్నీ చెప్పిన తర్వాత నీ లెక్క తేలుస్తాడు ఆయన. లెక్కలు ఎందుకు అడుగుతున్నాడు? వినేసి ఊరుకోవడానికి కాదు, నీ లెక్క ఏంటో తేల్చేయడానికి అడుగుతున్నాడు. ఆ పరిస్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉంటేనే బెటరేమో. బెటర్ కదా? అసలు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బెటర్. కనుక మనం అలాంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట మన నోట వెంబడి రాకూడదు. మనుషులంటే అందరూ, ఈ అందరు మనుషులు కూడా మాట్లాడేటటువంటి మాటల్లో వ్యర్థమైన మాటలు ఉండకుండా చూసుకోవాలి. అవునా? లేకపోతే తీర్పులోనికే వెళ్ళకూడదు. వెళ్ళామంటే అయిపోయినట్టే, దేవునికి లెక్క చెప్పాలట. అంటే ఇది భయంకరమైనది. తీర్పు తీర్చి ఆయనే చెప్తున్నాడు. ఎందుకని? మొన్న ఆయన ఎవరో చెప్పారండి, ఆయన ఉంటాడో లేదో మాకు తెలియదు కదా అనుకోవచ్చేమో. మొన్న చెప్పింది ఎవరో కాదు, ఎవరైతే రేపు తీర్పు తీరుస్తాడో ఆయనే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి మనం? బీ అలర్ట్. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనే. ఈ అన్ని విషయాల్లో ప్రాముఖ్యమైనది మాట. మాట యందు తప్పిపోకూడదు అని సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు? ప్రసంగి గారు రాశారు కదా. ఎవరా ప్రసంగి?
సొలొమోను గారు. 14వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అన్నాడు. మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విమర్శ అనగా తీర్పు అని, జడ్జిమెంట్ అని మనం మాట్లాడుకున్నాం. ఘోరమైన ప్రతి అంశాన్ని గురించి కూడా అడుగుతాడట. అలా అడిగినప్పుడు ఆయన ప్రతి క్రియలు అంటే పనులు, నువ్వు చేసినటువంటి క్రియలు గూర్చి అది మంచిదైనా లేకపోతే చెడ్డదైనా తీర్పులోనికి తెస్తాడట. మంచిది చెడ్డది కూడా తీర్పులోనికి తెస్తాడట. అంటే ఇది పాత నిబంధనలో చెప్పినటువంటి మాటలు కనుక మంచిది అని కూడా మనకు కనబడుతుంది. మంచిదాన్ని తీర్పులోనికి ఎందుకు తీసుకొస్తాడు? నూతన నిబంధనకు వస్తే ఎవరైతే సద్విషయాల్లో ఉంటారో వాళ్ళకి తీర్పు లేదు. ఇక వాళ్ళను మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ ఎవడన్నా అడిగాడు అనుకోండి, వాడిది మా ఊరే, వాడిది మా సంఘమే, నేనెందుకు తీర్పులోనికి వచ్చాను, వాడెందుకు రాలేదంటే వీడికి చెప్తాడనమాట. అతను చేసినటువంటి మంచి కార్యాలు ఏంటో వీడికి చెప్పడానికి ఆ తీర్పు రోజున వీడికి చూపిస్తాడన్నమాట. అతను చేసినటువంటి సద్విషయాలు ఏంటి, అతడు మీ ఊరోడైనప్పటికీ, మీ సంఘం అయినప్పటికీ, మీ బంధువు అయినప్పటికీ, మీ ఫ్యామిలీ అయినప్పటికీ అతనికి నీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది నీకు చూపిస్తాడన్నమాట. అంతే తప్ప అతన్ని తీసుకొచ్చి తీర్పులో నిలబెట్టడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సాక్షిగా తీసుకొస్తాడేమో తప్ప శిక్షించడానికి తీసుకుంటాడు. సాక్ష్యాలు కావాలిగా. అంటే సాక్ష్యం చెప్పిన వాళ్ళందరినీ జైలు వేస్తారేటి? వేరు కదా. అతను చెప్పినటువంటి సాక్ష్యాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు, అతన్ని వదిలేస్తారు, అతన్ని తీర్పులోనికి తీసుకోరు. అంటే అతను చెప్పిన మాటను బట్టి సాక్ష్యాన్ని అక్కడ అంగీకరించడం జరుగుతూ ఉంది. కనుక ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు అన్నటువంటి భయంతో భూమి మీద బ్రతికేటటువంటి మనం మొట్టమొదటిగా మాట విషయంలో జాగ్రత్త పడాలి. 11:9 పైనే ఉంది, పక్కన 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. యవ్వనస్తులతో చెప్తూ ఉన్నాడు. యవ్వనస్తులు చాలా ఎక్కువ మాట్లాడతారు. అప్పుడప్పుడు మనం అంటాం వీడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు. క్రాస్లన్నీ, లిమిట్స్ అన్నీ దాటేస్తూ ఉంటాడు. ఈ యవనస్తులతో చెప్తూ ఉన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు. నీ యవన కాలం ముందు సంతోషపడు అన్నాడు, బాగుంది. నీ యవన కాలం ముందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము అన్నాడు, ఇది కూడా బాగుంది. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు అన్నాడు, ఇది కూడా బాగుంది. ఇక్కడ అయితే అని వచ్చింది. అయితే అంటే ఓ బాంబు పేల్చాడని అర్థం. అయితే అని ఎప్పుడు అన్నారంటే అక్కడ బాంబు వేశారని అర్థం. అయితే అంటే ఇవన్నీ చేసేసిన తర్వాత నీవు ఏదైతే నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశావో, అయితే అంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడు. ఇంకేంటి అయితే అయిపోయింది, ఇంకంతే. జ్ఞాపకం ఉంచుకోమని చెప్తా ఉన్నాడు. అంటే మనకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టానుసారముగా మాట్లాడడానికి కానీ, అలాగ బిహేవ్ చేయడానికి కానీ మనకేం లేదు, రైట్స్ లేవు. నో రైట్స్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో కూడా. హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్మన్నాడు. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున
నడుచుకోమన్నాడు, నీ కోరికలన్నీ తీర్చేసుకో అన్నాడు. అంటే ప్రతి దానిని బట్టి కూడా తీర్పు ఉంది అంటున్నాడు. అంటే మాటను బట్టే కాదు, మాటను బట్టి మాత్రమే కాదు, ప్రతి సందర్భాన్ని బట్టి దేవుడు నిన్ను విమర్శలోకి తీసుకుంటాడు అనేటటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు ఆపేక్షించుచున్నాము. అంటే బ్రతికినప్పుడు ఎలా ఉండాలట? దేవునికి ఇష్టడుగా ఉండి బ్రతకలట. ఒకవేళ దేవునికి ఇష్టడుగా ఉండి చనిపోతేనే, చనిపోయినప్పుడు కూడా దేవునికి ఇష్టడుగా ఉంటాం. దేవుడికి ఇష్టడుగా లేకుండా మరణించామనుకోండి, చనిపోయేటప్పుడు ఉన్నటువంటి స్థితి దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి. కనుక చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉంటావు? దేవునికి ఇష్టం లేనటువంటి వాడిగానే ఉంటావు. కాబట్టి దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు ఆపేక్షించుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు 2వ లేఖను రాస్తూ. చచ్చిపోయిన తర్వాత దేవుడికి ఇష్టడుగా ఎలా ఉంటాం? అది జరగదు. అంటే బ్రతికున్నప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉంటేనే చచ్చిపోయిన తర్వాత కూడా దేవునికి ఇష్టడుగా ఉంటాం. ఇంతకీ బ్రతికున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా దేవునికి ఇష్టడుగా ఉండమని ఎందుకు చెప్తా ఉన్నాడు? ఇంతకని చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, క్రియలు అనగా పనులు. ఏం పనులు? మంచి పనుల చెడ్డ పనుల? ఏవైనా సరే, మంచి పనైనా క్రియే, చెడ్డ పనైనా క్రియే. ఏదైనా క్రియ, ఏదైనా ఫలమే, ఏదైనా రిజల్టే. బాబు పుట్టాడా పాప పుట్టిందా అని అడుగుతాం. ఏంటి? పాప పుట్టితే ఏంటి, బాబు పుడితే ఏంటి? రిజల్ట్ అదే, ఫలం అదే, గర్భఫలం అదే. మా చెట్టుకి ఒక కాయ కాసింది, ఏంటది? మంచిదా చెడ్డదా? మంచిదైన ఫలమే, చెడ్డదైన ఫలమే. ఎగ్జామ్లో ఒకడు పాస్ అయ్యాడు, ఒకడు ఫెయిల్ అయ్యాడు. పాస్ అయిన ఫలమే, ఫెయిల్ అయిన ఫలమే. అంటే క్రియలు అనగా నువ్వు మంచి చేసిన క్రియే, చెడు చేసిన క్రియే, అంటే పని. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. నీవు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలట. దేహముతో జరిగించిన క్రియలు చెప్పున. దేహంతో జరిగించినటువంటి క్రియల్లో మాట కూడా క్రియైనా? మాట క్రియ అయినా కదా? పనులు క్రియలైనా కదా? చేష్టలు ఇవన్నీ కూడా క్రియలే కదా. గనుక ప్రియమైన వారులారా, ప్రభువారు ముందే చెప్పారు ఏమని? నేను ఎవరిని విడిచిపెట్టను. మీ దేహంతో జరిగించినటువంటి క్రియలు, మాటలు, చేష్టలు, మీ హృదయం యొక్క ఇష్టం, మీ కోరికలు, వీటన్నిటి చెప్పిన ఎవడికి నచ్చినట్టుగా వాడు బతికేయండి. అయితే ఒకానొక రోజు నేను మిమ్మల్ని తీర్పులోనికి తీసుకుంటాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను ఊరుకోను అన్నాడు ఆయన. ఊరుకోను అన్నాడు. అందుకనే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏదో భయపెట్టడానికి చెప్పాడండి ఈయన అనడానికి లేదు. ఈ మాటలు ఎవరైతే చెప్పారో ఆయనే రేపటి దినాన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడట. మనం ఎవరికి భయపడినా భయపడకపోయినా తీర్పు తీర్చి ఆయనకి భయపడాలా వద్దా? పోలీసులకు భయపడలేదు, లాయర్లకు భయపడలేదు, లోకంలో ఎవరికే భయపడలేదు. కానీ ఇప్పుడు ఒకడికి భయపడాలి. ఎవరైనా? జడ్జి గారు. ఎందుకని? తీర్పు తీర్చేది ఆయనే, తీర్పు తీర్చేది ఆయనే. అలాగా దేవుడు కూడా తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చుంటే మరి ఆయనకి భయపడి భూమి మీద బ్రతకొద్దా? నామకార్థ భక్తి ఆయన యాక్సెప్ట్ చేయడు, మళ్ళీ వాళ్ళకి తీర్పే. వేషధారణ భక్తి వాళ్ళకి తీర్పే. సత్యాన్ని చెడగొట్టేవారు వాళ్ళకి తీర్పే. దుర్బోధలు చెప్పేవారు వారికి తీర్పే. సత్యాన్ని ఆటంకపరిచేవారు వారికి తీర్పే. దేవుడు ఎవరిని విడిచిపెట్టనంటున్నాడు. అయితే మనకు ఛాన్స్ ఇచ్చాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటేయాలి అంటే, మధ్యలో ఉన్నటువంటి తీర్పును నువ్వు దాటేయాలి అంటే
ఈ భూమి మీద యేసుక్రీస్తు దేవుడు అని నమ్మి ఆయనకి ఇష్టంగా బ్రతికితే లాంగ్ జంప్ చేసి వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక లాగ్న. ఒకవేళ నువ్వు మధ్యలో పడిపోతే ఆయన చేయట్టుగా అవతలకి ఇసిరేస్తాడు పడిపోకుండా. అంటే చాలా అవసరం అన్నమాట. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఏది పడితే అది మాట్లాడేయచ్చా? మాట్లాడకూడదు. అందులోనూ లోకానుసారమైన మాటలు మాట్లాడితే ప్రభు నాకు తెలియదు అనొచ్చేమో, కానీ ఒకవేళ సత్యానికి విరుద్ధంగా మాట్లాడితే, సత్యానికే విరుద్ధంగా మాట్లాడితే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకని నేనేం చెప్తాను అంటే, మీకు వినేటటువంటి మీకు ఒక తీర్పు అయితే చెప్పేటటువంటి వాడికి 2 శిక్షలు ఉన్నాయి కనుక, ఇప్పుడు నేను చెబుతున్నది సత్యమో అసత్యమో మీరు గ్రహించలేకపోతే పోను గుడ్డిగా నమ్మేయండి, మీకు వచ్చే నష్టమేమీ లేదు. మీరు గ్రహించుకోగలం, చదువుకోగలం, అందులో ఉన్న సత్యాన్ని లోతుల్ని అన్వేషించగలం, అప్పుడే నమ్ముతామంటే అంత కెపాసిటీ ఉంటే అప్పుడు నమ్మండి, ఇబ్బంది ఏం లేదు. లేదండి మేము అంత శోధించలేం, అంత తెలుసుకోలేం అంటే కనుక గుడ్డుగా అయినా సరే నమ్మండి. నమ్మకపోతే నష్టం. ఏమండి, ఇంత భక్తి ఇంత బోధ చేసి నేను నరకానికి వెళ్ళాలని అనుకుంటానా? అనుకోను కదా. అంటే ఇప్పుడు నా మాటలు విన్నవారిని కూడా ఏదో ఒక రకంగా రక్షించుకోవాలి అంటే మీరు ఈ వాక్యాన్ని గుడ్డిగానైనా సరే నమ్మాల్సిందే. లేదు మేము చదువుకున్నామండి, మాకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉన్నాయి, కాబట్టి మేము దేవుణ్ణి అడుగుతాం, బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాం, ఆ సత్యాన్ని గ్రహించుకుని సత్యమైతే నమ్ముతామంటే వెరీ గుడ్. లేదండి మాకంత జ్ఞానం లేదంటే గుడ్డిగానైనా సరే వెంబడించండి. వెంబడించకపోతే తీరని నష్టం అనేది వాటిల్లుతుంది. ఇప్పుడు మనకేం తెలియదు కానీ మేము విమర్శ చేస్తాం, మాకేం తెలియదు కానీ చెప్పే సత్యానికి మేము అడ్డుగా నిలబడతాం, మాకేం తెలియదు కానీ మీరు చెప్పే తప్పు అంటాం అన్నారనుకోండి, వీళ్ళకే ముందు సీటు. ఎక్కడ? తీర్పులో ముందు పిలిచేది వీళ్ళనే. ఎందుకు? బహుమానాలు ఇవ్వాలి కదా, తీర్పులోనికి తీసుకోవాలి కదా, జడ్జిమెంట్ తీర్చాలి కదా. ఆ పరిస్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే అసలు మనం ఏది పడితే అది మాట్లాడకూడదండి. అసలు ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. అసలు మనమెంత ఈ బైబిల్ గురించి మాట్లాడడానికి మన బ్రతుకులు ఎంత అండి? ఇందులో సత్యాసత్యాలను డిక్లరేషన్ చేసే అంత భక్తి జీవితాలు మనవే. మనకేం తెలుసు, ఏం నాలెడ్జ్ ఉందని, ఈ బైబిల్ మీద ఎంత పట్టుందని, మనం ఎన్ని వందల సార్లు చదివామని, ఈ వాక్యాన్ని చెప్పేది తప్పు అని మనం డిక్లరేషన్ ఇవ్వగలం? అది మీ బాధ్యత కాదు, అది నా బాధ్యత. నా పనిలో మీరు వేలు పెట్టకూడదు, నా పని నన్ను చేసుకుని ఇవ్వాలి, మీ పని మీరు చేయాలి. అంత కలగబులకం చేశారనుకోండి, ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఒకవేళ నేను అసత్యాన్ని ప్రకటిస్తే నన్ను విడిచిపెట్టడు, మీరు అసత్యాన్ని నమ్మితే మిమ్మల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఆ లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వకూడదు, పరిమితులు దాటకూడదు, హద్దులు మీరకూడదు, హద్దు మీరు మాట్లాడకూడదు. మాట్లాడతాం కదా మనం, రే నువ్వు హద్దు మీరుతున్నావు, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, నీ వయసుకు పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి నీ నోటి వెంబడంటాం. ఏమండి, ఇవన్నీ లోకానుసారమైనవి అయితే వాక్యం దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలిగా. వాక్యం దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకనే ప్రతి విషయం కూడా తెలియాలి వాక్యం చెప్పేవాడికి. వినేవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని బట్టి అవగాహన కలిగి ఉండాలి. ఓకే, అందుకనే ప్రభువారు అంటున్నారు, వచ్చేయండి మరలా మత్తయి సువార్తకి, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు. చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. ఆయనే విడిచిపెట్టడు. 37, నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఈ తీర్పు ఎవరిది? దేవునిది. ఈ భూమి మీద మనుషులు ఏం చెప్తారు? మంచిగా మాట్లాడితే మంచోడండి బాబు, దేవుళ్ళు అంటాడని అంటాం. వాళ్ళు చెప్పినవి ఏం చేయట్లేదు అనుకోండి, ఇటు చెడ్డోడండి, దుర్మార్గుడండి, దుష్టుడండి, సాతానండి, అపవాదండి అంటాం. అంటే అది నిజానికి మంచోడే, కానీ వీడి మాట వినలేదు అంతే. అంటే వీడు మంచోడైనప్పటికీ వీడి మాట వినలేదు కనుక వీడు దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను, అపవాది, భయంకరుడు, క్రూరుడు, మూర్ఖుడు అని ఇన్ని బిరుదులు ఇవన్నీ
వీడు మంచోడే నిజానికి, కానీ వీడి మాట వినలేదంతే. డబ్బులు అడిగాడు, ఇవ్వలేదు. ఎక్కడికో రమ్మంటే వెళ్ళలేదు, కాబట్టి వీడు చెడ్డోడైపోయాడు. కానీ ఒక చెడ్డోడు ఉన్నాడు, వీడికి మేలు చేశాడు. ఇప్పుడు దేవుడు అండి బాబు అంటాడు. చెడ్డోడురా వాడు. నీ కులమైనందుకో, నీ మతమైనందుకో, నీ ఇంటి పేరైనందుకో నీకేదో హెల్ప్ చేశాడు కాబట్టి వాడు మంచోడైపోడు. ఊరందరినీ నాశనం చేశాడు వాడు. ఊరందరినీ నాశనం చేశాడు, నీకేదో మేలు చేశాడు కాబట్టి వాడు మంచోడైపోడు. అంటే మనుషులు ఏం కోరుకుంటారట? సామెత ఉంది కదా, పెడితే పెళ్ళట, పెట్టకపోతే దినమట. అంటే మనుషులది జడ్జిమెంట్ తీసుకోకూడదు మనం. అందుకనే దేవుడు చెప్తే ఉన్నాడు ఏమనంటే, నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుతావు అంటున్నాడు. ఎవరిస్తారు ఈ జడ్జిమెంటు? నీవు అపరాధివి అంటే ఆ తీర్పులో నుండి శిక్షలోనికి వెళ్ళిపోవాలి. నీవు నీతిమంతుడు అంటే కనుక దేవుని నోట నువ్వు నీతిమంతుడు అని అనిపించుకుంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకుంటే గొప్ప ధన్యత కాదా? పరలోకమే కదా. కాబట్టి మనం నీతిమంతుడు అని అనిపించుకోవాలి, బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోవాలి. అంతే తప్ప చెడ్డ దాసుడు అనిపించుకోకూడదు, అపరాధి అని అనిపించుకోకూడదు. అపరాధికి పరలోకం ఉంటుందా? ఉండదు కదా. అపరాధికి పరలోకం ఉంటుందా? అంటే పాపం. పాపికి పరలోకం ఉంటుందా? పరిశుద్ధునికి పరలోకం ఉంటుందా? పాపిగా మనకు పరలోకం లేదు, పరిశుద్ధులుగా మారితేనే పరలోకం ఉంటుంది. పరిశుద్ధులుగా మారాలి అంటే మొట్టమొదటిగా ప్రభువారు చెప్తూ ఉన్నారు, మాట. మాటే మంత్రం అంటాం మనం. మంత్రం కూడా ఏంటి? మాటే. మంత్రాలు చదువుతారు కదా, మాటేనది. మంత్రం కూడా మాటే, అదే మాటే మంత్రం. ఏమండి అంటే మంత్రానికి తగ్గిపోద్దా? ఏం తగ్గదు. కానీ ఆ మాటను విశ్వసిస్తాం మనం. అప్పుడు మాటను ఏమంటున్నారు? మంత్రంలాగా పనిచేసింది అంటారు. అప్పుడు మాట ఎలా పనిచేసిందట? మంత్రంలాగా పనిచేసిందట. అంటే మాటకు పవర్ ఉంది అని అర్థం చేసుకోవాలి. తర్వాత మాట తోట అని కూడా అంటారు. అంటే మాట ఎలా ఉంది? ఇప్పుడు తోటలాగుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపము రేపును అని సామెతలో చదువుతాం మనం. అంటే మాట ఎలా ఉంది? ఇప్పుడు తోటల్లాగుంది. ఫైర్ బ్రాండ్ అంటాం కదా. అంటే ఇలా మాట్లాడారంటే యుద్ధాలే. అంటే మాట విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా బూతులు తిట్టమని కాదు. ఏమండి అంటే మాటతోనే నీవు నీతిమంతుడు అని, మాటతోనే నీవు అపరాధమని తీర్పు పొందుకుంటావట. అసలు మనం తీర్పులోనికి వెళ్ళకపోతే గొడవ ఉండదుగా, అంతే కదా. ఆ తీర్పులోనికి వెళ్ళకపోతే గొడవ లేదుగా. అంటే ఆ తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలి అంటే కనుక భూమి మీద మాట విషయంలో ఎలా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. ఉంటారో ఉండరో మీ ఇష్టం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని, మాట వలన నీతిమంతుడు అని, మాట వలన అపరాధం అని తీర్పు పొందుతావని, మాట చాలా ప్రధానమైనదని, ప్రాముఖ్యమైనదని, ప్రమాదకరమైనదని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి వందనాలు. క్రైస్తవ జీవితానికి మాట చాలా అవసరం. భక్తి జీవితంలో మాట చాలా అవసరం. సమాజంలో మాట తీరు చాలా అవసరం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటటువంటి సామెత కూడా మాకు తెలుసు ఆయన. ఎన్నో వాక్యాలు, ఎన్నో రుజువులు ఈ ఉదయకాలం ముందు మేము విన్నాం, చూసాం. విత్తబడినటువంటి వాక్యం మా యొక్క హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.